నిన్న బయలుదేరాం హైదరాబాద్లో, ఈరోజు వచ్చాం చిత్తూరు వచ్చాం. చిత్తూరులో ఉన్నాం. టైం 9:30 అవుతుంది నైట్. ఇంకో 1 అవర్లో కేరళ వాయనాడుకి బయలుదేరుతున్నాం. సో అయింది, డిన్నర్ అయింది. ఖాళీ కంచాలు ఉంటాయి ఇక్కడ, తినేసినాము. శుభ్రంగా తిన్నాము. టైం 11:30, చిత్తూరులో బయలుదేరినాం. స్టార్ట్ అయినాం, పోతూ ఉన్నాం హైవే. నైట్ 11:30 యాజ్ యూజువల్. బయలుదేరదాం టైంకే బయలుదేరాం. సో మొత్తానికి అందరం బయలుదేరాం. టైం వచ్చేసరికి మార్నింగ్ 3:30, అంతే 3:30 టైం, మార్నింగ్ 3:30. సో ఆల్మోస్ట్ 11:30కి బయలుదేరాం. సో వీఆర్ నియర్ టు మైసూర్. సో మైసూర్కి ఇంకొక హార్డ్లీ 1 అవర్. సో మేబీ మార్నింగ్ 7 o'clockకి రీచ్ అయిపోతాం. మార్నింగ్ 6:30 వాయనాడు బార్డర్కి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మనం నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది, వైల్డ్ లైఫ్ పార్క్ అనమాట, దానికి వెళ్తున్నాము. అక్కడ వైల్డ్ లైఫ్ పార్క్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఎంట్రింగ్. వర్షంతో పాటు మేఘాలు ఏం కనిపించట్లేదు చూడండి, చాలా బెస్ట్ కండిషన్ ఉంటుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అఫ్కోర్స్ ఇది మొత్తం సింగిల్ రోడ్ అనుకోండి, పెద్దగా ట్రాఫిక్ ఉండదు. బట్ ఎప్పుడు ఏ సైడ్ నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు. మనం అలా ముందుకు పోతే ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇది మొత్తం పార్ట్ చూడండి, కేరళ ట్రిప్ అన్ని మర్చిపోకండి. జింకలు వెనకాల చాలా బాగుంటుంది, వ్యూ అయితే సూపర్గా ఉంది. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూడండి జింకలు ఉంటాయి. ఇప్పుడు జింకలు చూస్తున్నాం. సో డిఫరెంట్ జింకలు పరిగెడుతున్నాయి. అఫ్కోర్స్ మన భయానికి భయపడి పరిగెడుతున్నాయి. ట్రైబల్స్ ఉంటారు అక్కడ. ఆ ట్రైబల్స్ ఇక్కడ ఎలా బతుకుతున్నారు ఏంటి అనేది మనం ఆ వర్షంలో చూడలేకపోయినాం. అక్కడ స్టే చేసి ఒక 1 అవర్ ముందు చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మనకు తెలుస్తుంది. చాలా కష్టంగా, పవర్ తక్కువగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. వాళ్ళందరూ సైకిల్తో పంట పండిస్తున్నారు. ఆ పంటలంతా ఎట్లా పండిస్తారు అక్కడ వాళ్ళ లెఫ్ట్లో చూడొచ్చు. వాళ్ళు వర్షం ఫుల్గా పడుతుంది, ఆ వర్షం మొత్తం పంటలు చేస్తారు. లెఫ్ట్ రైట్లో ఉన్న బూట్స్ మొదల కట్టించాము. అండ్ బూట్స్ అంటే చెట్లు, ఆ జర్నీ ట్రావెల్ చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందంటే మనం ఏదో ఫారిన్ కల్చర్లో ఫారిన్లో వెళ్తున్నట్టే ఉంటుంది. అలా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరు ఏ ఫ్రేమ్ మిస్ చేయండి, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే జర్నీ చేస్తున్నామో అది బెంగళూరు టు వాయనాడు ఉంటుంది. అంటే బెంగళూరు, మైసూరు, మళ్ళీ వాయనాడు చేతుల మీద నడుస్తున్నాయి. వెనకాల వ్యూ చూడండి, అఫ్కోర్స్ చాలా వ్యూ అంతా. ఇది వ్యూ. వాయనాడు ఇంకొక హాఫ్ అన్ అవర్, అఫ్కోర్స్ 7 kilometers ఉంది, బట్ ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. వెళ్తున్నాం. సో ఇది కర్ణాటక ఫారెస్ట్ రేంజ్ అనమాట. ఈ ఫారెస్ట్ రేంజ్లో ఆల్మోస్ట్ ఆల్ జింకలు అవన్నీ ఉంటాయి. మాన్సూన్లో కేరళ వస్తే ఇలాగే ఉంటుంది. మబ్బులు చూడండి, జస్ట్ ఇప్పుడే ఎండ కాసింది, అప్పుడే మబ్బులు పట్టుకునింది, అది అప్పుడే వర్షం. తడుస్తున్నాయి, చేతులు తడుస్తున్నాయి. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, కేరళ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగేది ఒకటి. ఎస్పెషల్లీ మాన్సూన్లో మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం
చాలా ఓపిక ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి సీనిక్ వ్యూస్ అయితే మనకు కనిపించవు ఇది మిగతా టైంలో. ఈ మాన్సూన్లో మాత్రం ఇట్లా సీనిక్ వ్యూస్ అయితే అస్సాంగా ఉంటాయి. చూడండి వెనకాల ఎట్లా సీనిక్ వ్యూస్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. మొత్తం పంటలు పండియడం కానీ, ఆ ఒక్క చెట్లు కానీ, వెనకాల క్లౌడ్స్ కానీ, ఈ సీనరీస్ మొత్తం ఆసంగా ఉంటుంది. సో నేను అలా నడుచుకొని చేసుకుంటా ఉన్నా. బాగుంది. ఇదిగో వర్షం తడి మొత్తం తడి. కెమెరా అంతా కూడా బ్లాక్ అవుతుంది వర్షానికి. అప్పుడే ఎండ అప్పుడే వాన. సో మీరు 2 డిఫరెంట్ క్లైమేట్స్ కనుక ఎంజాయ్ చేయాలనుకుంటే అట్ ద సేమ్ టైం పర్టికులర్గా ఈ గేమింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ దొరకపోవచ్చు. లైక్ ఈ గేమ్స్ అంటే గేమ్స్ ప్లే చేయడానికి రాఫ్లింగ్ అవన్నీ ఉంటాయి ఇక్కడ వాయనాడులో. అవన్నీ దొరకపోవచ్చు ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మొత్తం నదులన్నీ ఓవర్ఫ్లోలో ఉంటాయి. మీకు రాఫ్లింగ్లు వాటి యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉంటుందో స్క్రీన్ షాట్లో వేస్తాను చూడండి. కొబ్బరి అక్కడ వక్క చెట్లు, ఇక్కడ పొలాలు. అర్జెంటీనాలో ఉన్నట్టు ఉంది, కేరళలో ఉన్నట్టు అయితే లేదు. సో ప్యాంటమ్ రాక్ అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇగో అక్కడ పైన కనిపిస్తుంది కదా ప్యాంటమ్ రాక్. ఒక మనిషి కూర్చోన్నట్లుగా, ఒక డాల్ కూర్చోన్నట్టుగా అట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చాము. ఇది మొత్తం వ్యూ పాయింట్స్. మొత్తానికి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ పైకి వచ్చాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వ్యూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వ్యూ పెడతా. మన వాయినాడు మొత్తం ఇదిగోండి, ఇంత క్వారీ వర్క్ నడుస్తుంది. వర్షానికి వాటర్ అంతా దిగిపోయింది. చూడండి సీన్ కట్ చేస్తే మనం అక్కడ కింద రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు దగ్గర నుంచి వచ్చాము. ఇదంతా వాయినాడు వ్యూ అనమాట. సో అలా మబ్బులు ఇదవుతున్నాయి. సో వ్యూ చూడండి, ఇదొక వ్యూ, ఇదొక సింగిల్ వ్యూ. ఇంకా పైకి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఆ పైకి వెళ్తాం, అక్కడికి కూడా వెళ్దాం. ఇగో ఈ క్వారీ అంతా లోడింగ్ వాటర్ అవుతుంది. సో అలా పైకి వెళ్ళేసి చూద్దాం. 4 వ్యూస్ ఉంటాయి ఈ ప్యాంటమ్ రాక్ దగ్గర. చూద్దాం. కొంచెం రోడ్లు అని జారుతుంటాయి, చూసుకొని రావాల వర్షానికి. అమ్మ ఇక్కడ చూడండి, పడితే దెబ్బలు తగలుతాయి. ఇగో ఈత మాత్రం కొట్టకూడదు. ఈడ ఒక్క లెక్కలో ఉంది. అడ్డడ్డ ఇదంతా క్వారీ కొండ లోడ్ ఎత్తేసిందే. వాటర్ పోయి దిగి ఈత కొట్టచ్చు అనుకుంటా, కానీ పోయేదానికి దోవలేదు కాబట్టి ఈత లేదు. మళ్ళీ పైకి వెళ్దాం. చూడండి వ్యూస్. ఇక్కడి నుంచి జారామంటే కిందకి వెళ్ళి చేరిపోతాం. చూడండి డడాంగ్ అద్భుతమైన వ్యూ. ఇదిగో రాక్ దగ్గరికి వెళ్తున్నాము. ఇలా జాగ్రత్తగా కింద చూసుకొని వెళ్ళాలి. పైన ప్యాంటమ్ రాక్ దగ్గరికి వచ్చేసాం. జాగ్రత్త. చూడండి వ్యూ. సో ప్యాంటమ్ రాక్ అయిపోయినాక స్టేకి హోటల్ స్టే ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి, కంటిన్యూషన్లో ఉంటుంది. క్యాటలూన్ బే అలా పైకి వెళ్తే నడుచుకొని వెళ్ళి ఈ కింద ఈ రూమ్ 2 రూమ్లు మనం తీసుకున్నాం. టూర్ చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి. వాయనాడులో ఈరోజు స్టే కోసం ఇగో అక్కడ కనిపిస్తాను కదా, ఇక్కడ నుంచుకోవాలి. అక్కడ బుక్ చేసాం. అక్కడ నుంచి బుక్ చేసి చూస్తే ఇగో ఆ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఆ పైన కనిపించే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. అఫ్కోర్స్ కెమెరాతో కనిపించకపోవచ్చు, జూమ్ చేస్తే బాగా కనిపిస్తుంది. సో ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తా. ఈరోజు నైట్ ఇక్కడ ప్రజెంట్గా స్టే చేస్తాం. నా బొజ్జిమొండ కార్ పార్క్ అయింది. అక్కడ చూడండి, జూమ్ చేస్తా ఎట్లుందో. అబ్బా నీళ్ళు ధన అని ఇవ్వులు. ఆహా ఎంత అందమిది నా రామచంద్ర. స్విమ్మింగ్ పూల్తో పాటుగా ఫైన్ తో చూద్దాం. బయట చెట్లు, మెట్లు,
బయట కూర్చొని చల్లగా ఒక నలుగురు మాట్లాడుకోవడానికి రూమ్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి వ్యూ స్విమ్మింగ్ పూల్ వ్యూ కోసమే. ఆహా సీనరీ, ఫ్యాన్, ఏసీ, ఓకే. టీవీ అయితే లేదు బట్ ఫైన్. వాష్రూమ్స్ కూడా ఓకే. ఏదో వాళ్ళు ఏదో పెట్టారు వాటర్ లాంటివి. వాష్రూమ్స్ కూడా చాలా పెద్దవి, బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏదో ఒక నైట్ స్టే ఇక్కడే, ఆ వ్యూ చూస్తూ ఇక్కడ ఎంజాయ్. అక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, మామూలుగా లేదు. ఈ భయంకరంగా పడుతుంది. ఇది ఇలాగా మొత్తం వ్యూ అయితే అద్భుతం అసలు. చూడు, ఇది ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ చిన్నగా కనిపిస్తుంది, అక్కడ ఒకటి ఉంది మళ్ళీ. సో ఆ పైన ఒకటి ఉంది, కనిపించకపోవచ్చు, కనిపిస్తుంది చూడండి వైట్లో. సో ఇది ఈ వ్యూలో ఇక్కడ స్టే చేసాం. ఇక మన కార్ ఆడుంది, మనం స్టే చేసాం ఇందులో. కేరళ ఫుడ్ ట్రై చేస్తానా? దీన్ని పక్క పెడదాం. ప్లేట్లు తెచ్చారు, ఇక ప్లేట్ తీసుకున్నాను. అరే బియ్యం పిండి కొబ్బరితో చేస్తారు, సో చేత్తోనే తీసుకుంటున్నా. కర్రీ, ఏం కర్రీ? సాంబార్. రాజ్మా లాగా ఉంది బట్ ట్రై చేద్దాం. అర్పణం తిందాం. చూసాకైతే సూపర్ ఉంది, తింటే ఎట్లుంటుంది. బాగుంది. ఓకే, టిఫిన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం. వాయనాడులోని పక్కనే, వాయనాడు ఊరు పక్కనే జిప్లైన్కి ఉంది. సో జిప్లైన్కి వచ్చాము. ఇది హారసన్ మిలియరం టైం అంట. ఇక్కడ జిప్లైన్కి వచ్చాము. సో జిప్లైన్కి పోయే ముందు ఈ సెట్ చేస్తారు. ఏదో వేసుకుంటున్నాడు, బెల్ట్ జిప్లైన్కి తగ్గట్టుగా పెట్టి. ఫస్ట్ హెల్మెట్, ఓకే, బెల్ట్ చేసుకొని జిప్లోనే పోవాలా లోపలికి. ఈ లాక్ అయితే చాలా ముఖ్యం అబ్బా. ఈ లాక్ దాని తగ్గిస్తారు, చాలా జాగ్రత్త. లాక్ పోతాను. దిగినాడు.
అలపి వెళ్ళే వే ముందర వస్తుంది. దాంతోపాటు వాయనాడ్ ఘాట్ ఉంటుంది. సో ఈ ఘాట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము అన్ సీజన్లో వెళ్ళామని ఒక పేరు, కానీ ఇది ఈ మంచు ఉంటుంది కదా, ఏది వాటర్ మంచు, ఆ మంచుకి దానికి క్లౌడ్స్ అనమాట, క్లౌడ్స్ పాస్ అవుతుంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఎవరైనా సరే అన్ సీజన్లో కనుక వెళ్ళేలాగుంటే ఈ ఘాట్లు మనం అలపి సైడ్ దిగాలి. అది దిగేది మాత్రం మర్చిపోకండి. అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఘాట్ రోడ్ రీచ్ అయిపోయాం. అక్కడ మీకు రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్లో మనం కిందికి వెళ్ళాలి అలపికి. సో ఈ రోడ్ మొత్తం కిందికి దిగితే మనం వాయనాడ్ ఘాట్ నుంచి కొంచెం ప్లెయిన్ రోడ్స్కి వచ్చినట్టు. ఇక్కడ చూడండి చాలామంది ఫొటోస్ తీసుకుంటా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్కింగ్ చూస్తున్నారు. లాస్ట్ వరకు పార్కింగ్ ఆపుకుంటుంది కింద. అలా తిరుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఈ అది మనం ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది ఈ ఘాట్ దిగడానికి. ఈ జర్నీ కూడా నేను మీకు టైం ల్యాప్స్ చేస్తాను నెక్స్ట్. ఇది కూడా చూడండి. సో మొత్తానికి బయలుదేరదాము ఇక్కడి నుంచి. చూడండి మళ్ళీ చెప్తున్నా, ఆ వే మొత్తం తిరిగి మనం ఆ కింద పాయింట్ వరకు వెళ్ళాలి. ఆ కింద పాయింట్ లోలాండ్స్ అనమాట. కొంచెం ఈ వీడియో కొంచెం మెల్లిగా చూడండి. మెల్లిగా చూస్తే ఆ పక్కన యాక్సిడెంట్లు అయి ఉంటాయి. మామూలుగా కాదు, ఆగిత్తంగా యాక్సిడెంట్లు అయి ఉంటాయి. అవి మనం చెప్పలేము ఎవరికి ఏమైనా ఏందో. ఇది మొత్తం తిరుమల ఘాట్ లాగానే ఉంటుంది ఇంచుమించు, కానీ రెండు పక్కల వస్తా పోతూ ఉంటుంది, టూ అండ్ ఫ్రో. సో అలా మనం ముందుకు పోతే ఈ ఘాట్ని కంప్లీట్ చేద్దాం. సో మొత్తానికి అక్కడి నుంచి 2.5 hour ట్రావెల్ చేసి మనం ఇప్పుడు కొచ్చి రీచ్ అయ్యాం. కొచ్చి కొంచెం మెట్రోపాలిటన్ సిటీ ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి అలపి వీడియోస్ యాడ్ చేస్తాను. ఈ లోపల మీరు ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.